దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మెన్నైట్ కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మెన్నైట్ కాన్ఫరెన్స్ లో ఒక ముఖ్యమైన పరిస్థితి నెలకొల్పున్నది. ఇప్పుడు మెన్నైట్ కాన్ఫరెన్స్ లో ఉన్న సిచ్యువేషన్ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ చేయబోయే వీడియో మెన్నైట్ కాన్ఫరెన్స్ చరిత్రలో ప్రాబబ్లీ ఎప్పుడు జరగని యాక్టివిటీ చేయబోతున్నాము. మన కాన్ఫరెన్స్ లో దేవుని సేవకులు, పెద్దలు, కాన్ఫరెన్స్ లో చాలా మంది అనుకున్న వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేసి కమిటీ ద్వారా మన కాన్ఫరెన్స్ని ఏదో ఉద్ధరిద్దామన్నట్టు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానివల్ల మెన్నైట్ కాన్ఫరెన్స్కి మనకు నష్టం ఎంత కలుగుతున్నది, ఇప్పుడు ప్రస్తుతం మెన్నైట్ కాన్ఫరెన్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఏ విధంగా మిస్యూజ్ అయినాయి, వాటిని రికవర్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏ విధంగా కష్టపడుతున్నారు అడ్హాక్ కమిటీగా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతకుముందు జరిగిన విధంగానే మళ్ళీ అక్రమంగా ఇంకొక కమిటీ ఫామ్ చేసి మళ్ళీ కాన్ఫరెన్స్ని ఇంకా కాంప్లికేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి దీనికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోకపోతే కాన్ఫరెన్స్కి నష్టం జరుగుతుంది. దేవుని సేవకులు మా కాన్ఫరెన్స్లో పెద్దలు కదా అని మనం సైలెంట్గా ఉంటే అవకాశవాదులు మెన్నైట్ ప్రాపర్గా దేవుని డైరెక్షన్ లేకుండా, ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఒక విజన్ లేకుండా వీళ్ళు చేసే పనులను బట్టి దీని మీద ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను కాబట్టి దాన్ని గమనించండి. తప్పకుండా పాజిటివ్గానే చేయడానికి ముందు కాన్ఫరెన్స్లో మనం అందరం కలిసి పనులు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ లీగల్ ఇష్యూస్ అన్ని కూడా మేము ముందు ప్రజెంట్ చేసినాక, ఇంకా ఈ నెలంతా కూడా మే నెలలో ఎండలు బాగున్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా వీలైనంత వరకు అడ్హాక్ కమిటీగా ఏమేమి చేసినాము, ఇంతవరకు అడ్హాక్ కమిటీకి ఒక విధంగా నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నది. సో దాన్ని కూడా ఏ విధంగా అసలు మేము సైలెంట్గా ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసినాము, ఇప్పుడు అన్ని విషయాలు ఎందుకు బయట పెట్టాలి అన్ని నేను సపరేట్గా చేస్తాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇమీడియట్గా మేము తీసుకునే ఒక యాక్టివిటీ ఉన్నది, లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. దాని విషయం మేము ముందు డిస్కస్ చేస్తాము. తర్వాత కంటిన్యూగా సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తే మెన్నైట్ కాన్ఫరెన్స్లో కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. మిస్యూజ్ ఆఫ్ పుల్పిట్ అని, మన సేవకులు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు పుల్పిట్ని, మన థియాలజియన్స్ కానీ దేవుని సేవకులు, సీనియర్ సేవకులు దాని మీద ఉన్నది. తర్వాత మెన్నైట్ కాన్ఫరెన్స్లో ఉన్న ఆస్తులు ఎందుకు పరిరక్షించాలి, కొంతమంది అమ్ముతా ఉంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం, మనం లేకపోతే ఒకవేళ ప్రొటెక్ట్ చేసిన ఆస్తులతో మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు. మెన్నైట్ కాన్ఫరెన్స్లో ఉన్న రెవెన్యూస్, రిసోర్సెస్, అసెట్స్, చర్చెస్, వీటన్నిటిని కూడా దేవుని మహిమ కొరకు ఒక యూనిట్గా వాడాల్సిన అవసరం ఉన్నది. మెన్నైట్ని క్రమబద్ధీకరించడానికి, మెన్నైట్ కాన్ఫరెన్స్ నిజంగా దేవుని కొరకు సిస్టమేటిక్గా తయారు కావడానికి మనం అందరం కలిసి చేయాల్సిన ఇష్యూస్ అన్ని కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒక వర్గం అని కాదు, ఒక ఇండివిజువల్ అని ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. కాకపోతే ఈజీ అండర్స్టాండింగ్ కొరకు సైతాను దేవుని సంఘాన్ని ఎప్పుడు చెడగొట్టినా కూడా సంఘంలో ఉన్న వాళ్ళతోటి చెడగొడుతుంది, అంతా మన సహోదరులు. కాబట్టి ఎవరైనా నేమ్ తీసుకున్నప్పుడు వాళ్ళని పర్సనల్గా చేయడం కాదు, హౌ సేటన్ ఈజ్ యూజింగ్ సమ్ ఆఫ్ అస్ టు డిస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ గాడ్, దాని మీద మనం ఫోకస్ చేద్దాము. అందరం సహోదరులు, అందరం సమాధానంగానే ఉన్నాం. ఇండివిజువల్గా ఎవరికి ఏమి ఇష్యూస్ లేదు. ఇది సంబంధించినంత కూడా చర్చ్కు, మిషన్కు, దేవుని మహిమకు సంబంధించింది కాబట్టి పర్సనల్గా తీసుకోకూడదని ముందే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను, ఆ ప్రజెంటేషన్ గమనించాలని కోరుతున్నాను. I want you to see this. మెన్నైట్ కాన్ఫరెన్స్ లో ఐ థింక్ ఆడిబుల్ ఉన్నది కదా. ఓకే, వండర్ఫుల్. మెన్నైట్ కాన్ఫరెన్స్ లో మనకు బైబిల్ కాలేజ్ కాదు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుదోబెట్టిన మెడికల్ సెంటర్ గురించి సంబంధించింది. ఇది స్క్రీన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఆర్బీఐకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు న్యూస్ పేపర్ రాస్తే ఆర్బీఐ ఇచ్చిన రిప్లై అనమాట. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో బ్యాడ్ లోన్స్, నెట్వర్క్, ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, వాటికి సంబంధించిన సమాచారం 2,09,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ వాటిని ఎన్పిఏ కింద చూపిస్తున్నది. దీని డీటెయిల్గా పోయినప్పుడు ఇంకా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మనం మనం మెడికల్ సెంటర్ని జడ్చర్లలో ఉన్నది,
ఒక్క రూపాయి కూడా డబ్బు కట్టకుండా మనం వేవ్ చేపించి తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నదంటే అది అడ్హాక్ కమిటీ ద్వారా మనం చేసే దాని ద్వారానే పాసిబుల్ అని అది మీకు ఇప్పుడు ఈ ప్రజెంటేషన్లో తెలుస్తుంది. గమనించండి. ఇది కొంచెం టెక్నికల్గా ఉన్నా కూడా ఒక సబ్జెక్ట్ కొంచెం ఫాలో కావాలని కోరుతున్నాను. డౌట్ ఉంటే ఎవరైనా నా ఫోన్ నంబర్ ఉన్నది, అంత వాట్సాప్ ఉంటుంది, మీరు పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎలాబొరేట్ వీడియోస్ చూడడానికి వాళ్ళకి ఓపిక లేదు కాబట్టి వీళ్ళంత షార్ట్గా నేను మీకు చెప్తున్నాను. ఎక్కడెక్కడ హైలైట్ అయినా అవన్నీ కూడా నేను గ్రూప్లో మన డిస్ప్లే చేస్తాను. ఇది రాజ్యసభలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ రాజ్యసభలో అడిగిన క్వశ్చన్. ఇది స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 294, 28 మార్చి 2023 దీనికి జవాబు వచ్చింది అనమాట. ఇది అడిగిన ఎంపీ ఎవరంటే శ్రీ జావేద్ అలీ ఖాన్. ఈయన అడిగింది ఏంటంటే NPS of various public sector banks as on March 20th ఎన్ని ఉన్నాయి, NPA ఎంతవరకు డిక్లేర్ చేసిందో, ఆ డిక్లేర్ చేసిన NPAలలో రైట్ ఆఫ్ చేసిన ఫండ్స్ ఎంత ఉన్నాయి, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ లోన్స్ వేవ్డ్ కంప్లీట్లీ డ్యూరింగ్ 22-23 అనమాట. లోన్లని ఏ లోన్స్ని గవర్నమెంట్ వేవ్ చేసింది, RBI ఈ బ్యాంక్స్ వేవ్ చేసింది, ఆ డేటా కావాలని రాజ్యసభలో క్వశ్చన్ అడిగింది. దానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జవాబు ఇచ్చింది. స్టేట్మెంట్ క్లియర్ కట్గా ఇన్ రైటింగ్ టేబుల్ హౌస్లో టేబుల్ చేసింది రాజ్యసభలో. దాని డీటెయిల్స్ మీ ముందుకు తెస్తున్నాను. దాంట్లో ఏమి ఇచ్చిందంట ఆమె ఇదన్నమాట. రాజ్యసభ స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 294 ఇది చూడండి. ఎస్, NPS పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో NPS ఏమేమి ఎంతవరకు అయినాయి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో అని ఇచ్చింది అనమాట. ఇది మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ అంటే సిండికేట్ బ్యాంక్ ఇప్పుడు కెనరా బ్యాంక్తో మర్జ్ అయింది. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నది. అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటంటే ఒకవేళ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ కమర్షియల్గా తెలియని వాళ్ళు ఫైనాన్షియల్ సెక్టర్లో అనుభవం లేని వాళ్ళకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాక లోన్ తీసుకొని ఏ పర్పస్ కొరకు తీసుకుంటారో అది ప్రాపర్గా పే చేయనప్పుడు అది పడావు పడి ఉంటుంది అనమాట. ఆ అసెట్ అంతా కూడా పర్ఫామ్ చేయకుండా ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ అంతా కూడా బ్యాంక్స్ వాళ్ళ అసెట్స్ కింద రాసుకుంటున్నారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అట్లా ఈ 22-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరం 2022-23లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి 83,584 కోట్లు అనమాట. అమౌంట్ ఇన్ క్రోర్స్ అని రాసినట్టుంది ఇక్కడ క్లియర్ కట్ మీకు పైన కనిపిస్తుంది టాప్ లో ఇది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంత ఉందంటే 83,584 కోట్లు ఉన్నది. అయితే దీంట్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ 83,000 ఎంత రైట్ ఆఫ్ చేసిందో అనే పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ అదే సేమ్ క్వశ్చన్ వస్తుంది. డీటెయిల్స్ ఆఫ్ లోన్స్ రిటర్న్ ఆఫ్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ 22-23 అనమాట. ఈ 2022-23లో ఆ 83,000 కోట్లలో ఎంతవరకు మాఫ్ చేసిండ్రు అంటే అది మళ్ళీ ఈ 3 బ్యాంకులు మనము మెడికల్ సెంటర్ లోన్లో ఇన్వాల్వ్ అయినాయి. దాంట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసుకుంటే 10,488,000 కోట్లు ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు మాఫ్ చేసిండ్రు. అయితే ఇప్పుడు అడ్హాక్ కమిటీగా మేము చేసిన పని ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు వాళ్ళ మీద చేసిన కేసులలో ప్రతి దాంట్లో కూడా మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేసినామంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీని డాక్టర్ ఆర్నాల్డ్ మిస్యూజ్ చేసుకుంటే సొసైటీ ప్రాపర్టీని ఇల్లీగల్ రిజల్యూషన్స్ తోటి సొసైటీ ప్రాపర్టీని మిస్యూజ్ చేసి ప్లెడ్జ్ చేసిండు. ఆ కన్సర్న్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ ఏమో పబ్లిక్ మనీని ఈ లోన్ ఇచ్చినట్టు చేసి ఇద్దరు మిస్యూజ్ చేసిందని ప్రజెంట్ చేస్తున్నాం. అడ్హాక్ కమిటీ ఫామ్ అయినాక చీఫ్ మేనేజర్ అసెట్ రికవరీ మేనేజ్మెంట్ బ్రాంచ్ ని చూడండి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు అడ్హాక్ కమిటీ ఫామ్ అయినాక మేము అడ్రస్ చేసిన లెటర్ అన్నమాట 2017-14 దీంట్లో చూడండి. ఇక్కడ రాష్ట్రం ఏమైందంటే సబ్జెక్ట్ లోన్ రీపేమెంట్ రీస్ట్రక్చరింగ్ గవర్నింగ్ కౌన్సిల్కి సంబంధించింది జడ్చర్లలో ఉన్న ప్రాపర్టీ గురించి అని రాసినాము. ఇక్కడ క్లియర్గా ఏం రాసినాం అంటే ఇది నేను టైటస్ రాజేందర్ని ఇద్దరం పోయి కలిసినాము. ఇది కలిసిన మేనేజర్ కూడా సీనియర్ మేనేజర్ జోనల్ మేనేజర్ ఫర్ అసెట్ రికవరీ అనమాట. ఇది చూడండి లెటర్ ఎట్లా అడ్రస్ చేసినాం అంటే వి ద అడ్హాక్ కమిటీ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ మెన్మెంట్ బై ది చర్చ్ ఆఫ్ ఇండియా బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ ద లోన్ అవైల్డ్ బై డాక్టర్ ఆర్నాల్డ్ ఈజ్ మేనేజ్డ్ బై డిసీవింగ్ అవర్ చర్చ్ సొసైటీ manipulating and fabricating resolutions against our constitutional provisions అని రాష్ట్రం. సో ఏదో మేనేజ్ చేసి మన కాన్స్టిట్యూషన్ మెన్మైట్ ఉన్న నిబంధనలకు ఉల్లంఘిస్తూ డాక్టర్ ఆర్నాల్డ్
బ్యాంక్ మేనేజర్ని మ్యానిపులేట్ చేసిన డాక్యుమెంట్స్ పెట్టి ఇన్ కొల్యూజన్ విత్ ద దెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ ఎట్ మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ బంజారా హిల్స్. ఇది మనం బ్యాంకుకి డైరెక్ట్ రాసిన కమ్యూనికేషన్ అనమాట. రాసి మీకు దీంట్లో బ్యాంక్ సీల్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ రిసీవ్డ్ సీల్ ఫ్రమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అసెట్ రికవరీ మేనేజర్ దగ్గర తీసుకున్నది. అయితే దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ అవర్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 29th March 2017, అడ్హాక్ కమిటీ ఫామ్ అయినాక ఏమేమి చేస్తున్నాము, డాక్టర్ ఆర్నాల్డ్ చేసిన అక్రమాలన్నింటినీ కూడా మేము సరి చేస్తూ వస్తున్నాము. వీఆర్ టేకింగ్ అప్ రెమెడియల్ మెజర్స్ ఫర్ ఆల్ ద మిస్చీఫ్ డన్ బై ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ అండర్ డాక్టర్ ఆర్నాల్డ్. We are confident of addressing the issue of Dr. Arnold's financial mismanagement to a reasonable and workable solution అని చెప్పి ఇదంతా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నాం అంటే, రేపటి నాడు ఇది ప్రాపర్ కేస్ ఫర్ ఏమంటారు దాన్ని, వేవింగ్ ఆఫ్ దిస్ లోన్ అనమాట. 6 కోట్లు తీసుకుంటే దాన్ని ఇంత పెద్ద ప్రాపర్టీ ఒక సొసైటీ పబ్లిక్ సర్వీస్ కోసం ఉన్న హాస్పిటల్ని నిలామి చేయడం ఇల్లీగల్ అని చెప్పి వీఆర్ ఫైటింగ్ ఇన్ కోర్ట్ అండ్ ఆల్సో విత్ ద బ్యాంక్స్. సో ఈ రీజన్ పెట్టి మనము వేవ్ చేపించడానికి ఇదొక్కటే మార్గం ఉంది. డాక్టర్ ఆర్నాల్డ్ తరఫున ఆ మార్గరెట్ వాళ్ళు వేసిన కేసు కానీ, లేకపోతే జాన్ వెస్లీ హెల్ప్ చేస్తున్నాడు, పిఏ జాన్ వీళ్ళంతా కలిసి వీళ్ళు ఫైట్ చేసినా కానీ, ఏదైనా కూడా దాంట్లో తప్పకుండా అమౌంట్ కట్టాల్సిన అవసరం వస్తుంది. అమౌంట్ కట్టాలంటే మళ్ళీ ఇంకేదైనా ప్రాపర్టీ తీయాలి. ఏ ప్రాపర్టీ అమ్మాలని ఇవ్వాలి, అయ్యే పని కాదు. అంత హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడానికి పరిస్థితి లేదు మన కాన్ఫరెన్స్. ఉన్నా కూడా ఒక అక్రమానికి మనం మన కాన్ఫరెన్స్ని బలి చేయాల్సిన అవసరం లేదు. ఇది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుస్తుంది ఇది. అయితే మేము ఈ బ్యాంకుకి రాస్తూ ఏం రాసినాం అంటే, అడ్హాక్ కమిటీ అనేది టెంపరీ కమిటీ కాబట్టి టెంపరీ కమిటీకి మాకేం రైట్స్ ఉంటాయి ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి అనే దానికి వాళ్ళ టర్మ్ లోన్ అగ్రిమెంట్లో సైన్ చేసిన ఆ లోన్ అగ్రిమెంట్ కాపీ వాళ్ళకు ప్రజెంట్ చేసినాం అనమాట. ఆ లోన్ అగ్రిమెంట్ కాపీలో ఏముంటుందంటే, దానికి సైన్ చేసిన అగ్రిమెంట్కి వచ్చిన వాళ్ళు డాక్టర్ ఆర్నాల్డ్ అండ్ ఆర్ఎస్ లింగన్ ఏమో గవర్నింగ్ కౌన్సిల్ తరఫున సైన్ చేసిండ్రు. తర్వాత ఎంబీపీఏ తరఫున గ్యారెంటర్స్ గానేమో డాక్టర్ ఆర్నాల్డ్ మళ్ళా ప్లస్ లివింగ్స్టన్ ఇద్దరు కలిసి సైన్ చేసిండ్రు. సో అడ్హాక్ కమిటీ గవర్నింగ్ కౌన్సిల్ కాబట్టి డాక్టర్ ఆర్నాల్డ్ లెమియల్ వాళ్ళిద్దరు లోన్ అగ్రిమెంట్ కాపీ ఎన్క్లోజ్ చేస్తూ ఆ లోన్ అగ్రిమెంట్లో ఉన్న క్లాజెస్ని బట్టి లీగల్గా మనకు ఎంట్రీ దొరకాలని మనం రాసినాం. ఆ అగ్రిమెంట్ ఎవరైనా ఉంటే తర్వాత చదవండి, ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. దాంట్లో కూడా ఆర్టికల్ 2 క్లాస్ 2.8 ప్రకారం మనకు ఇంటర్ఫియర్ కావడానికి సొసైటీలో ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ వాళ్ళు దీన్ని లోన్ రిడ్రెస్ చేయడానికి మనకు యాక్సెస్ ఇవ్వాలని బ్యాంకర్స్కి ప్రొవిజన్ ఉందన్నమాట. వెన్ దెర్ ఈజ్ ఫ్రాడ్ కమిటెడ్, ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ ద రైట్ టు కంటైన్ అండ్ సేఫ్గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. అది ఉంటుంది అన్నమాట ఆ క్లాజ్. యాజ్ పర్ ఆర్టికల్ 3 క్లాజ్ 3.4 ప్రకారము ఆల్టర్నేట్ సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఆల్టర్నేట్ సెక్యూరిటీస్ లేనప్పుడు బ్యాంకర్స్ తోటి నెగోషియేట్ చేసి అమికబుల్ సొల్యూషన్ వర్కౌట్ చేయడానికి ఆ క్లాజ్ ఉంటుంది అన్నమాట. సో ఈ క్లాజెస్ని బట్టి అడ్హాక్ కమిటీగా మనం పోయినప్పుడు బ్యాంక్లో మనం తప్పకుండా మనకు వేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఏదో రీజనబుల్ లెవెల్లో దానికి తీసుకురావడానికి ఉంటుంది. సో ఇది చేయాలనే ఆలోచనతో మేము ఉన్నప్పుడు, ఇది చేస్తున్నప్పుడు నెగోషియేషన్స్ అవుతా ఉంటే, ఇంకొక స్లైడ్ చూపిస్తాను చూడండి. ఈ సాయి రెడ్డి అనే వీళ్ళు ఉన్నారు కదా గ్రూప్, వీళ్ళందరూ కూడా ఇది మీకు స్క్రీన్ మీద వస్తుంది. ఇది ఇప్పుడు రీసెంట్గా జరిగింది అనమాట. ఇప్పుడు అడ్హాక్ కమిటీగా నేను తీసుకునే యాక్టివిటీస్ కూడా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. ఈనాడు 20వ తారీఖు పోయిన నెల ఏప్రిల్ 20వ తారీఖు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఎడిషన్లో వచ్చింది అనమాట. ఇది పబ్లిక్ నోటీస్. మెసర్స్ గ్రీన్రిచ్ వెంచర్స్ లిమిటెడ్ లయబిలిటీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఏం చేసిందంటే, దాని ఓనర్ మేనేజింగ్ పార్ట్నర్ ఎవరంటే నరేందర్ రెడ్డి. ఆయన కవరంపేట సర్వే నెంబర్ ఇటువంటి సర్వే నెంబర్ 36, 58, 59 42 acres గుంటాస్, సర్వే నెంబర్ 37లో 13 acres విస్తీర్ణం. మొత్తం ఎకరాలు 55 ఎకరాలు 55.46 ఎకరాలు. ఈ ల్యాండ్ కొనుగోలు చేయడానికి డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ సాయి రెడ్డి వీళ్ళ గ్రూప్ ఉంది కదా, వీళ్ళ దగ్గర వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాను అనమాట. సో గ్రీన్రిచ్ వెంచర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ వాళ్ళు సాయి రెడ్డి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నది 2021లో చేసుకున్నారు. చేసుకుని ఈ అగ్రిమెంట్ కాకుండా వేరే ఇంకొక అగ్రిమెంట్ చేసుకోవడానికి వీలు లేదు,
కౌరంపేటలో ఉన్న సర్వే నెంబర్ అంతా కూడా మా అగ్రిమెంట్లో ఉన్నదని వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చింది అనమాట. ఈ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా 10 రోజులు 15 రోజులు అవుతుంది అంతే సుమారు. ఏప్రిల్ 20th of 2024 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని కౌంటర్ చేయాలన్నమాట. ఇటువంటిది కౌంటర్ చేయాలంటే సాయిరెడ్డి వాళ్ళ టీం ఉన్నది. అసలు మెడికల్ సెంటర్ ఉన్న పరిస్థితి అందరికి అర్థం కావడానికి నేను స్లైడ్ చూపిస్తాను. దిస్ ఈజ్ రియాలిటీ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ లీగల్గా ఏ పని చేయాలన్నా కూడా అందరికి అర్థం కావాలి. దేవుని సేవలో ఉన్న సేవ చేయకుండా వీళ్ళకి అర్థం కాకుండా ప్రతిదానికి అడ్డం రావడం ఎంత నష్టం చూడండి. ఇది నేను తర్వాత సపరేట్గా ఈ ఒక్కటే పిక్చర్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఇప్పుడు సమయాన్ని బట్టి కొంత అర్థం చేసుకోండి. ఎంబీ మెడికల్ సెంటర్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇట్లా బైండ్ అయి ఉన్నది అన్నమాట. సాయిరెడ్డి బిడ్డర్స్ వాళ్ళ టీం ఒక దిక్కున్నారు, తర్వాత పిఏ జాన్ ద్వారా జాన్ వెస్లీ చేసిన టీం ఉన్నది. ఈ లైన్స్ కూడా దీనికి సిగ్నిఫికెన్స్ ఉన్నది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 minute. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ కన్సార్టియం వాళ్ళది ఒక స్టేక్ చేస్తున్నారు. డాక్టర్ ఆర్నాల్డ్ అండ్ అనురాధ టీం ఒక దిక్కు నుంచి చేస్తున్నారు. అడ్హాక్ కమిటీ ఒక దిక్కు నుంచి ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేద్దామని ఫైట్ చేస్తాము. 1 2 3 4 5 6 మొత్తం 6 యాంగిల్స్లోకి వెళ్ళి మెడికల్ సెంటర్ని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రస్తుతం జరిగింది ఏంటంటే, ఇది కూడా నేను మళ్ళీ మీకు తర్వాత more than 40 pages జడ్జిమెంట్ ఉన్నది, డిఆర్టీలో వచ్చిన జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ అపెలెంట్ డిఆర్టీలో అపెలెంట్ ట్రిబ్యునల్ కాల్కటాలో ఉంటుంది, BR80 అంటారు, డెట్ రికవరీ అపెలేట్ ట్రిబ్యునల్ అని. అక్కడ ఇప్పుడు మన పిఏ జాన్ వాళ్ళు తెచ్చిన ఆర్డర్కు వాళ్ళు తప్పకుండా దాన్ని కంటెస్ట్ చేస్తారు. దాంట్లో ఫేర్ ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయి. ఎందుకు నేను ఒక్క విషయం చెప్తాను. పిఏ జాన్ వేసిన కేసులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాన్ని ఆ కేసు గురించి సపరేట్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పడం ఏంటంటే, పిఏ జాన్ అండ్ మార్గరెట్ వాళ్ళు వేసినప్పుడు మార్గరెట్ వాళ్ళు వేసిన అనురాధ మార్గరెట్ వేసిన కంటెంట్స్ అన్ని కోర్టు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు అగైన్ ది వెంట్ టు హైకోర్టు అండ్ అగైన్ సుప్రీం కోర్ట్ పోయి తీసుకొచ్చిండ్రు. అది వేరే మ్యాటర్. అయితే పిఏ జాన్ మా పాయింట్ మీదనే జడ్జిమెంట్ వచ్చింది డిఆర్టీలో. ఆ జడ్జిమెంట్లో ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే, పిఏ జాన్ని కూడా మార్గరెట్ లాగానే పిఏ జాన్ కూడా క్వాలిఫైడ్ కాదు, అసలు జనరల్ డైరెక్టర్ అనే పోస్ట్ లేదు, అసలు వీళ్ళ స్ట్రక్చర్లోనే అడ్మినిస్ట్రేషన్లో ఎంబీపీఏలో జనరల్ డైరెక్టర్ అనే పోస్ట్ లేదు. పిఏ జాన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేరే ఇంకా చాలా ఏమంటారు ఎవిడెన్సెస్ బ్యాంకులకు ఉన్నవి, తర్వాత కోర్ట్ డైరెక్షన్స్ కూడా ఉన్నవి. కానీ వాటి అన్నిటిని కూడా నెగెక్ట్ చేసుకుంటూ ఒక లాజిక్ ఏం మాట్లాడిందంటే, డిఆర్టీలో పిఏ జాన్ని కూడా రిజెక్ట్ చేస్తే, పిఏ జాన్ని అపాయింట్ చేసింది ఎంబీపీఏ తరఫున డాక్టర్ ఆర్నాల్డ్ కాబట్టి పిఏ జాన్ని రిజెక్ట్ చేస్తే డాక్టర్ ఆర్నాల్డ్ కూడా రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ ఆర్నాల్డ్ని రిజెక్ట్ చేస్తే అటువంటి రిజెక్ట్ చేసేటానికి లోన్ ఎట్లు ఇచ్చిందని మళ్ళీ ఉల్టా బ్యాంకులకే అది రిస్క్ అయ్యేటట్టుంది అనమాట. సో అక్కడ ఒక క్యాష్ 22 సిచ్యువేషన్ అంటారు. ఆయన తప్పు అయితే ఈయన కూడా తప్పు అవుతాడు. అప్పుడు ఆయన తప్పు అన్నప్పుడు ఆయనకు లోన్ ఎట్లా ఇచ్చింది, మీరు లోన్ ఇవ్వడం మీరే తప్పు అవుతుంది కదా అని మళ్ళీ వాళ్ళకి కౌంటర్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం లీనియంట్గా ఉండి వేరే మీన్స్లో ఇప్పుడు మళ్ళా ట్రిబ్యునల్ కల్కట్టాలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవి. ఈ సాయిరెడ్డి వీళ్ళది ఏంటంటే, ఇప్పుడు టీము సాయిరెడ్డి టీం వాళ్ళు ఇంకొకరితోటి గ్రీన్ రిచ్ వెంచర్స్ అని ఇక్కడ ఉన్నది చూడండి, ఐఎమ్ షోయింగ్ యూ ద హెడ్స్. గ్రీన్ రిచ్ వెంచర్స్ తోటి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళతోటి ఇది మల్టిపుల్ కాంప్లికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ 3 lines పెట్టిందేమో అడ్హాక్ కమిటీ ఒకటే పాయింట్ మీద అప్పటి నుంచి 2016 నుంచి కూడా ఒకటే పాయింట్ మీద కొట్లాడుతున్నాము. మనం ఎందుకు కొట్లాడుతున్నామంటే, ఈ యాంగిల్లో పోవడం వల్లనే మనకు న్యాయం జరుగుతుంది, ఈ యాంగిల్లో పోవడం వల్లనే ప్రొటెక్షన్ అవుతుంది, ఈ యాంగిల్లో పోవడం వల్లనే మనం అనవసరమైన డబ్బు బ్యాంకు కట్టే అవసరం ఉండదు అనమాట. ఈ వేవ్ చేసే కేటగిరీలకు రావాలంటే తప్పకుండా అడ్హాక్ కమిటీగా మనం యాజ్ ఏ కాన్ఫరెన్స్ మనం ఫైట్ చేసినప్పుడు అవుతుంది. అప్పుడు దీంట్లో డాక్టర్ ఆర్నాల్డ్ అక్రమం చేసిందని చెప్పాలి తప్పకుండా. సో డాక్టర్ ఆర్నాల్డ్ని డిఫెండ్ చేస్తే మనం కాన్ఫరెన్స్లో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకనే ఇప్పుడు ఎంతవరకు పిఏ జాన్ వాళ్ళు చేసినప్పుడు ఆఖరికి వచ్చేవరకే ఆల్ డాక్యుమెంట్స్ అగైన్ ఆర్ ఆథరైజ్డ్ బై డాక్టర్ ఆర్నాల్డ్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో అనురాధ మార్గరెట్ పెట్టిన పేపర్స్ పెట్టినా ఇది పెట్టినా కూడా ఆఖరికి వచ్చేవరకే డాక్టర్ ఆర్నాల్డ్ సోర్సే వస్తుంది. కాబట్టి ఈ మెడికల్ సెంటర్ని ఇంత క్రిటికల్ టైంలో అడ్హాక్ కమిటీగా మనము ఆపుతున్నాం అనమాట. దీన్ని ఆపడానికి ఇవన్నీ కేసెస్ అన్ని అవుతా ఉంటే
లోవర్ కోర్టులో జడ్చర్లలో ట్రయల్ కోర్ట్ అంటారు. జడ్చర్లలో పోయి అసలు ఈ బ్యాంక్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇల్లీగల్, బ్యాంకర్స్ కి వీళ్ళతోటైనా అగ్రిమెంట్ చేసింది కదా. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ కృష్ణారెడ్డి అండ్ అదర్స్ ఉన్నారు కదా బిడ్ చేసిన వాళ్ళు, వాళ్ళకు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేసిన సేల్ అగ్రిమెంట్ ఉన్నది కదా, సేల్ డీడ్ ఉన్నది. ఆ సేల్ డీడ్ నే క్లారిఫై చేసి దాన్ని క్వశ్చన్ చేస్తూ అడ్హాక్ కమిటీగా మనం జడ్చర్ల కోర్టులో కేసు ఇచ్చినాం. ఆ కేసు సపరేట్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అది ట్రయల్ కోర్టులో వేసినాం కాబట్టి ఆ పెండెన్సీ ఆఫ్ ద కేసు, ఆ కేసులో రిజల్ట్ కూడా ఏమొస్తుంది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు టైటిల్ రైట్స్ లేనప్పుడు టైటిల్ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చేయలేదు. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉండాలి. కోర్ట్ ఆర్డర్ ఓన్లీ ఆక్షన్ పోవడానికి ఉన్నది కానీ ఓనర్షిప్ కోర్ట్ ఆర్డర్ పనికిరాదు. కాబట్టి అప్పటికే బ్యాంకర్ కూడా ప్రాపర్ గా బ్యాంక్ వెరిఫికేషన్ చేయలేదని బ్యాంకర్స్ ని క్వశ్చన్ చేసుకుంటూ చాలా అది ఎలాబొరేట్ ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 4000 పేజీల ఫైలింగ్ జరిగింది అనమాట జడ్చర్ల కోర్టు. ఇప్పుడు అది పెండింగ్ నడుస్తుంది. సో ఈ అన్ని డిఆర్టీలో కానీ హైకోర్టులో కానీ ఎక్కడ కేసెస్ పోయినా కూడా తప్పకుండా ఆఖరికి లోవర్ కోర్టులో జస్టిఫై చేయకుండా వాళ్ళకి ఆర్డర్ రాదన్నమాట. సో దేవుని దయ వల్ల అడ్హాక్ కమిటీగా మనము అక్కడ జడ్చర్ల లోవర్ కోర్టులో ఫైల్ చేసిన కేసు పెండెన్సీ ఉన్నది. దాంట్లో అడిగిన కీలకమైన ప్రశ్నలు ఏంటంటే అసలు లోన్ ఇవ్వడానికి మీరు చేసుకున్న పద్ధతులు ఏంటి, మీరు పద్ధతులు పాటించిందా, పాటిస్తే ఏ పద్ధతులు పాటించారు, మీరు చిన్న ₹1,00,000 లోన్కే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, దీనికి తీసుకున్న లీగల్ ఒపీనియన్ కాపీ పెట్టండి, ఆ లీగల్ ఒపీనియన్ ప్రాపర్గా లేనప్పుడు ఎట్లా లోన్ ఇచ్చిందని బ్యాంకర్స్ ని చెక్మేట్ చేస్తూ పెట్టాం. కాబట్టి మనకు ఫేర్ ఛాన్స్ ఉంది అడ్హాక్ కమిటీ ద్వారా ఈ చేయడం వల్ల వస్తుంది.